గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ట్యాప్ స్వాప్ అప్లికేషన్ని ఏ విధంగా అంటే మనం టెలిగ్రామ్ బాట్లో ట్యాప్ స్వాప్ ద్వారా మనం మైనింగ్ అనేది చేస్తున్నాం. సో ఆ ట్యాప్ స్వాప్ని ఏ విధంగా సొలానా వ్యాలెట్కి కనెక్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇలా ఈ సొలానా వ్యాలెట్కి ఎవరైతే కనెక్ట్ చేస్తారో వాళ్ళ ఈ స్క్రీన్ షాట్స్ April 5th at 2 PM ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారము 2 PMకి స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకుంటారనమాట. సో అలా కలెక్ట్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ ఉఫ్ టోకెన్, ఈ మైనింగ్ ద్వారా మనం చేస్తున్నాం కదా, సో వాళ్ళకు ఉఫ్ టోకెన్ అనే దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ ఉఫ్ టోకెన్ క్లెయిమింగ్ అనేది April 8th ఉండబోతుంది. సో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు సొలానా వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం మన ట్యాప్ స్వాప్ టెలిగ్రామ్ బాట్ తోటి కనెక్ట్ చేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆ ప్రాసెస్ చేసే ముందు ఒకసారి మనం ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. అప్లికేషన్ ఓపెన్ చేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను ట్యాప్ స్వాప్ టెలిగ్రామ్ బాట్ ఓపెన్ చేశానండి. కింద ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ప్లే అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు టాస్క్ అని ఉంది. టాస్క్ మీద టిక్ మార్క్ ఉండి తర్వాత ఒక రెడ్ కలర్ మార్క్ కూడా ఉంది. అంటే మనకేదో ఒక టాస్క్ వచ్చింది కొత్తగా అనేసి, మనకు మైనింగ్ వాళ్ళ తరపు నుంచి టాస్క్ వచ్చింది అనేసి దానికి మీనింగ్. సో నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో టాస్క్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయండి. జాయిన్ అవర్ సోషియల్స్ అనేసి, సో దాంట్లో మనం జాయిన్ అయితే 2 lakhs కాయిన్స్ అనేవి మనం ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత జాయిన్ ఉఫీ సోషియల్స్ అని ఉంది. సో దీంట్లో కూడా జాయిన్ అయితే మనకు ఇక్కడ కూడా 2 lakh టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఇచ్చిన మెయిన్ టాస్క్ ఏంటి అంటే కనెక్ట్ సొలానా వ్యాలెట్ అనేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ సొలానా వ్యాలెట్ని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నానంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవడానికి ఫస్ట్ దీని మీదే నేను క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అంటే మీరు ఈ సొలానా వ్యాలెట్ని దీనికి కనెక్ట్ చేయండి. సో మీ వ్యాలెట్కి మీరు ఏ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేస్తారో దానికి మీ ఆల్ ప్రాజెక్ట్ ఎయిర్ డ్రాప్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయబడతాయని ఉంది. సో దాని కింద ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. మీ దగ్గర సొలానా వ్యాలెట్ అనేది లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాంటమ్ లింక్, ఈ ఫ్యాంటమ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి కనెక్ట్ చేయండి అనేసి చెప్తున్నారనమాట. సో నేనేం చేస్తానంటే వీళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు కదా, ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ని యాప్ని దీన్నే డౌన్లోడ్ చేస్తున్నాను. సో దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత మనకు గూగుల్ క్రోమ్లో ఒక పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఫర్ ఆండ్రాయిడ్ అనేసి ప్లే స్టోర్ సింబల్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్యాంటమ్ అంటే ఇది ఫ్యాంటమ్ వ్యాలెట్ అనమాట. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ డౌన్ సైడ్లో మనకి ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అనేవి వచ్చాయండి. ఒకటి క్రియేట్ న్యూ వ్యాలెట్, దాని కింద ఐఎమ్ ఆల్రెడీ హ్యావ్ వ్యాలెట్ అనేసి. సో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ప్రొటెక్ట్ యువర్ వ్యాలెట్ అనే ఆప్షన్ వచ్చింది. బయోమెట్రిక్ని ఎనేబుల్ చేసుకోండి సెక్యూరిటీ కోసం అని ఉంటుంది. సో నేను దీన్ని ఇలా ఎనేబుల్ చేశాను. తర్వాత బయోమెట్రిక్ ఇచ్చాను. దాని తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత మనకి ఇక్కడ 12 wordsది ఒక పాస్ ఫ్రేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుందండి. సో ఇది చాలా సీక్రెట్ పాస్ ఫ్రేజ్, కాకపోతే నేను జస్ట్ ఒక డెమో వ్యాలెట్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. సో దీన్ని మీరు కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇది కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మీరు దీన్ని తీసుకెళ్ళేసి మీ వాట్సాప్లో లేకపోతే ఏదో ఒక దాంట్లో వాట్సాప్ నంబర్లోనో టెలిగ్రామ్ నంబర్లోనో ఎక్కడో చోట సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకున్న తర్వాత ఈ కింద ఆప్షన్ ఉంది కదా
ఓకే ఐ సేవ్డ్ ఇట్ టు ది సమ్వేర్ అనేసి దాని మీద మనం క్లిక్ చేయాలి. సో దాని తర్వాత నెక్స్ట్ మనకు ఇంకొక స్టెప్ అడిగిందండి. వితౌట్ పాస్ ఫ్రేజ్ మీరు ఎప్పుడు కూడా మీ వ్యాలెట్ని రికవరీ చేసుకోలేరు అనేసి. సో అందుకనేసి మీరు దాన్ని రికవరీ చేసుకోవడానికి వీలుగా ఉండేలా దాన్ని ఒక చోట సేవ్ చేసుకొని ఉండండి. సేవ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ కొట్టండి. తర్వాత ఇలా వస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దాని కింద మళ్ళీ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో అలా క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు క్లియర్గా సొలానా చూపించేస్తుంది క్లియర్గా. తర్వాత ఇథీరియం చూపిస్తుంది, పాలిగాన్ చూపిస్తుంది. ఇక్కడ కింద గెట్ ఇన్స్టాంట్ అప్డేట్స్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ కొడుతున్నాను. సో ఇలా మీకు అన్ని లిస్ట్ చూపించేస్తుందండి. వాళ్ళకి మనల్ని అడిగింది సొలానా వ్యాలెట్ని ఇది చేసుకోమనేసి. సో ఇక్కడ నేను సొలానా వ్యాలెట్ అడ్రస్, ఇక్కడ ఇథీరియం అడ్రస్, తర్వాత పాలిగాన్ అడ్రస్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఇదే వ్యాలెట్ని మీరు కనెక్ట్ చేస్తే మీకు టోకెన్స్ అనేవి ఇక్కడ సొలానా అని ఉంది కదా, ఇక్కడికి మీకు రిసీవ్ అవుతాయన్నమాట. టోకెన్స్ అనేవి వాళ్ళు విత్డ్రాల్ ఇచ్చిన తర్వాత మీరు కాపీ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు క్లియర్గా చూడండి మీ సొలానా రిసీవింగ్ అడ్రస్ అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. లేదు మీరు వేరే వాళ్ళకి షేర్ చేయాలి అని అంటే ఇక్కడ షేర్ అడ్రస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ అడ్రస్ని తీసుకెళ్ళి అక్కడ ట్యాప్ స్వాప్లో పేస్ట్ చేయాలా, లేకపోతే అక్కడే డైరెక్ట్గా ఏమైనా కనెక్ట్ చేసే ఆప్షన్ ఉందా అనేది చెక్ చేద్దాం. ప్రస్తుతానికి మన సొలానా వ్యాలెట్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను ట్యాప్ స్వాప్ అప్లికేషన్లోకి వెళ్తున్నాను. మళ్ళీ నేను ట్యాప్ స్వాప్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇదివరకు క్లిక్ చేసినట్టే ఇక్కడ టాస్క్ క్లిక్ చేశాను. తర్వాత కనెక్ట్ సొలానా వ్యాలెట్ అనే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి చెక్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. సొలానా వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ చెక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో చెక్ చేస్తే ఏమి రెస్పాన్స్ ఏమి రాలేదండి. సో అందుకనేసి ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద టచ్ చేసి చూస్తాను ఏమొస్తుందో చూద్దాం. సో గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ ట్యాప్ స్వాప్ బాట్ అనేది మళ్ళీ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, కనెక్ట్, డిస్కనెక్ట్ అనేసి. సో ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కనెక్ట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలండి. ఈ కనెక్ట్ అనే ఆప్షన్ మీద సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి డైరెక్ట్గా మన సొలానా వ్యాలెట్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కింద కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కనెక్ట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాను. చూడండి మన ఫ్యాంటంలో ఉండేటటువంటి సొలానా వ్యాలెట్ని కనెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఇదే అండి. ఇక్కడ చూడండి క్లియర్గా కనెక్ట్ అయిపోయి మన అడ్రస్ అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇంతే అండి, సింపుల్ టాస్క్. ఫ్యాంటమ్ ఫస్ట్ దీనికోసం మనం ఏం చేయాలి అంటే అప్లికేషన్ ఓపెన్ చేసి టాస్క్ మీద క్లిక్ చేసి దాని తర్వాత అక్కడ ఇచ్చినటువంటి ఫ్యాంటమ్ ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి. వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ మళ్ళీ ట్యాప్ స్వాప్లోకి తిరిగి వెళ్ళేసి ఇక్కడ టాస్క్ మీద క్లిక్ చేసి దాని తర్వాత స్టెప్ కనెక్ట్ వ్యాలెట్ అనే స్టెప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ గో, చెక్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. గో మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ట్యాప్ స్వాప్ గూగుల్ క్రోమ్లో ఓపెన్ అవుతుంది. అక్కడ కనెక్ట్, డిస్కనెక్ట్ అనే రెండు ఆప్షన్స్ వస్తాయి. సో పైన ఉన్నటువంటి కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది ఫ్యాంటమ్ వ్యాలెట్ అనేది ఓపెన్ అయిపోయి అక్కడుండే సొలానా తోటి లింక్ అవుతుంది. సో ఇంతేనండి, సింపుల్ టాస్క్. సో దీని తర్వాత ఇంకా అక్కడ రెండు టాస్కులు పెండింగ్ ఉన్నాయి కదా, అవి కూడా ఇప్పుడే కంప్లీట్ చేసేద్దాం.
సో మీది కనెక్ట్ అయిందా లేదా అని స్టిల్ ఇంకో డౌట్ ఉంటే మీరు సింపుల్గా ఏం చేయాలంటే మళ్ళీ అప్లికేషన్లోకి వచ్చేసి ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ గూగుల్ క్రోమ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, మీకు కన్ఫర్మేషన్ కోసం ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి ఇది మళ్ళీ తిరిగి ఇదే పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఇలా ఉంటే మీది కనెక్ట్ అయిపోయినట్టే. సో దాని తర్వాత మళ్ళీ నేను బ్యాక్ కొట్టేసి ఇక్కడ అదర్ టాస్క్లు ఉన్నాయి కదా, ఇవి వీటన్నిటిని కంప్లీట్ చేయడానికి వచ్చాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ది ఉంది కదా, జాయిన్ అవర్ సోషియల్స్ అని, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ మిషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గో అని ఉంది కదా టెలిగ్రామ్ చాట్ పక్కన, అది క్లిక్ చేస్తున్నాను. సో జాయిన్ అయిపోయానండి. తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాను. సో నేను అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చిందండి. ఈ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ సైన్ మెసేజ్ అని ఇంకోటి హైలైట్ అయింది. సో ఇది కూడా ఒకసారి క్లిక్ చేసి చూద్దాము. సో అలా చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు అప్రూవ్ అనే ఆప్షన్ అడుగుతుందండి. అప్రూవ్ మీద కూడా క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా యువర్ కన్ఫర్మ్డ్ సొలానా అడ్రస్ అని వచ్చేసింది. సో అది కనెక్ట్ అయిపోయిందండి. సో మీరు ఏమైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ కింద చేంజ్ అడ్రస్ మీద మళ్ళీ క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. సో మధ్యలో ఈ సైన్ అనే ఒక్కటి మాత్రం మిస్ అయింది, అది నెక్స్ట్ చేసేసాను. చూడండి, మీరు ఈ వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్టెప్ కూడా మీరు కంప్లీట్ చేయండి. సైన్ అనే స్టెప్ కూడా, ఈ సైన్ అని పైన పడి ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేసే రిమైనింగ్ టాస్క్లకు వెళ్ళండి. సో దాని తర్వాత మళ్ళీ మనం వెనక్కి వస్తే ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఆప్షన్ మీద కొడితే డన్ అని వచ్చేసింది. దాని తర్వాత కింద ఉన్న గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ట్విట్టర్లో ఫాలో అయ్యాను, ఆల్ పోస్ట్స్ ఎనేబుల్ చేశాను. దాని తర్వాత మళ్ళీ చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ చెక్ అనే ఆప్షన్ పడింది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. అయిపోయిందండి. దాని తర్వాత మళ్ళీ కింద ఉన్న గో మీద క్లిక్ చేశాను. ఇక్కడ కూడా జాయిన్ ట్యాప్ స్వాప్ క్లిక్ చేశాను. చెక్. సో ఇది కూడా మళ్ళీ రీచెక్ అవుతుంది 30 సెకండ్స్లో. అంటే అన్నీ కంప్లీట్ అయ్యాయి. కింద ఫినిష్ మిషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, అన్ని మిషన్స్ కంప్లీట్ చేసినందుకు 2 lakh టోకెన్స్ అనేవి మనకు ఫ్రీగా వచ్చాయి. క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ జాయిన్ అవర్ సోషియల్స్ అని ఇంకో టాస్క్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేస్తున్నాను. సో సేమ్ ఇక్కడ కూడా జాయిన్ టెలిగ్రామ్ చాట్. సో ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నాము. మిషన్ కంప్లీటెడ్ అని వచ్చింది. సారీ, ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సింది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్టార్ట్ మిషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత జాయిన్ టెలిగ్రామ్ చాట్, జాయిన్ కంప్లీట్ అయిపోయింది. చెక్. ప్రతిదాన్ని ఒకదాని తర్వాత ఒకటి మనం క్లిక్ చేస్తూ మన టాస్క్ అనే దాన్ని కంప్లీట్ చేసుకోవాలండి, చాలా సింపుల్గా. తర్వాత ఇక్కడ గో మీద క్లిక్ చేస్తున్నాను. డిస్కార్డ్లో జాయిన్ అవ్వడానికి యాక్సెప్ట్ ఇన్వైట్ మీద క్లిక్ చేశాను. సో దాని తర్వాత ఇక్కడ డన్ చెక్అవుట్ ఫర్ అదర్ ఛానల్స్, అంతేనండి, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి చెక్ క్లిక్ చేశాను.
తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్ మీద క్లిక్ చేశాను, డన్ అయింది. దాని తర్వాత వ్యూ వెబ్సైట్ గో కొట్టాను. సో ఇక్కడ వుఫీ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ కన్ఫర్మ్ కొట్టండి. తర్వాత ఇక్కడ ఫాలో వుఫీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫాలో ఉంది కదా, ఫాలో మీద క్లిక్ చేశాను. ఆల్ యాక్టివిటీస్ కొట్టాను. సో దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను, వచ్చి చెక్ కొట్టాను. సో అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. కింద ఫినిష్ మిషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత క్లెయిమ్. అంతేనండి, ఇక్కడ ఉన్నటువంటి టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సో ఇంతేనండి, సింపుల్గా వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో కనెక్ట్ సొలానా వ్యాలెట్, ఇది కంప్లీట్ చేసేసాను. సో ఇంకొకసారి ఇక్కడ క్లిక్ చేసి చూస్తాను. ఓకే, ఇక్కడ కూడా మనము ఒక 1 lakh టోకెన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవడానికి పెండింగ్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే గో అని ఉంది కదా, గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ మనం వెనక్కి వచ్చేసి ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. డన్ అయిపోయింది. ఇక్కడ ఫినిష్ మిషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ అని పడింది, క్లెయిమ్ అని పడింది. ఇక్కడ ఒక 1 lakh టోకెన్స్ అనే ఎక్స్ట్రా వచ్చాయండి. మిషన్ కంప్లీటెడ్ అని పడింది. సో టోటల్గా ఈ 3 స్టెప్స్ మనం చేయడం వల్ల ఇప్పుడు దరిదాపు మనకి 5 lakhs టోకెన్స్ అనేవి ఎక్స్ట్రాగా వచ్చాయండి. దాంతోపాటు మీరు ఈ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవడం వల్ల మీకు వుఫీ టోకెన్స్ అనేవి April 9th మీ సొలానా వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. సో ఇంతేనండి ఆల్ సింపుల్ టాస్క్స్ గురించి. సో ఈ అప్డేట్ గురించి నాకు చాలా లేట్గా తెలిసింది. మన సబ్స్క్రైబర్ ఒకరు ఇప్పుడు నాకు వాట్సాప్లో పింగ్ చేసి ఈ విధంగా అడగడం వల్ల నేను చూసి ఇది చేశానండి. నేను యాక్చువల్లీ ఈ ట్యాప్ స్వాప్ని ఇన్ని రోజులు యాక్టివ్గా చేయలేదు, మైనింగ్ అనేది. సో మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఇది క్రియేట్ చేశానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.